హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ మీద ఈజీగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ చూసేయండి. బ్లౌజ్ చూపిస్తాను. ఫస్ట్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. బ్లౌజ్ అయితే ఇది కంప్లీట్గా నేను వర్క్ చేశాను. లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా, పళ్ళు కవర్ చేస్తుంది కదా, అందుకని నేను లెఫ్ట్ సైడ్ అయితే తక్కువగా వేసాను. హ్యాండ్స్ కూడా అంతే, పళ్ళు కవర్ చేసేస్తుందని. ఓవరాల్గా అయితే లుక్ ఇలా ఉంది బ్లౌజ్. నేను ఎప్పుడు స్టిచ్ చేసిన 2-3 కలర్స్ యాడ్ చేసి స్టిచ్ చేస్తా బ్లౌజ్. వేరే సారీస్ కూడా మ్యాచ్ అవుతుందని చెప్పేసి. దీని మీద సారీ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ ఇలా వచ్చింది, ఫ్రంట్ కూడా ఇలా వేసాను. ఈ వరకు చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. బ్లౌజ్ మనం బయట స్టిచ్ చేసిన ప్లెయిన్ గా బ్లౌజ్ స్టిచ్ చేయించిన తర్వాత మనం వర్క్ ఇలా చేసుకోవచ్చు. ఇది స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద వర్క్ చేస్తుంది. చూసారా, కుట్లు కనిపిస్తున్నాయి కదా. ముందు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత నేను ఈ వర్క్ చేశాను. బాగుంది కదా, చాలా సింపుల్ గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు. నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ వర్క్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ దీని మీద సారీ ఎలా ఉందనేది చూడండి. సారీ అయితే ఇది చూసారా, సారీ అంతా ఇలా వచ్చింది. పింక్ ఎల్లో కాంబినేషన్ లో వచ్చింది సారీ. ఇమిటేషన్ పట్టు అంటారు కదా, సారీ ఇది. పళ్ళు అయితే అంతా పింక్ కలర్ లో వచ్చింది, రాణి పింక్. టిష్యూలా ఉంది పళ్ళు అంతా. ఇది సారీ వచ్చేసి లైట్ వెయిట్ అండి. మొత్తం సారీ అంతా బుట్టీస్ వచ్చాయి జరీతో. సారీ అంతా ఇలా ఉంది ఓవరాల్ గా. దీనికి బ్లౌజ్ అయితే నేను మ్యాచ్ చేసి చూపించాను కదా ముందుగా. సో బ్లౌజ్ అయితే ఇది రన్నింగ్ ఇచ్చేసాడు బ్లౌజ్. అది అంత బాగోదని చెప్పేసి నేను సపరేట్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసేసి రా సిల్క్ లో తీసుకున్నాను. ఈ శారీలో వచ్చిన బార్డర్ ని నేను బ్లౌజ్ కూడా వేసాను. హ్యాండ్స్ కి బార్డర్ పెద్దదైపోద్దని చెప్పేసి నేను హాఫ్ కి కట్ చేసి వేసాను. హ్యాండ్స్ కి చూడండి తెలుస్తుంది, అసలు వేయకపోతే డిఫరెంట్ అయిపోతుందని చెప్పేసి. నెక్ కి ఎల్లో పైపింగ్ వేసాను. సింపుల్ గా ప్లెయిన్ గా బ్లౌజ్ స్టిచ్ చేసేసాను. పింక్ కలర్ మీద ఎల్లో ఒకటే వర్క్ చేస్తే సింగిల్ కలర్ అయిపోతుంది కదా. సో ఇందులో నేను గ్రీన్ కూడా తీసుకున్నాను. వేరే సారీ కూడా సెట్ అవుద్దని చెప్పేసి అన్నట్లుగా నేను డిజైన్ చేశాను ఎల్లో కలర్ కాంబినేషన్ తో. హ్యాండ్ వర్క్స్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి సింపుల్ వర్క్స్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఇది నైట్ తీయడం వల్ల అంత క్లారిటీగా లేదు, డే టైంలో అయితే బాగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద అయితే ముందుగా మిర్రర్ స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ నేనేమి డ్రా చేసుకోలేదండి, చాక్ పీస్తో నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను రౌండ్గా అంతే. ఆ మిర్రర్ సైజ్ నాకు తెలుసు కాబట్టి నేను అలా చేశాను. రాని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు మిర్రర్ పెట్టి దాని మీద చుట్టూ రౌండ్గా మార్కర్తో కానీ లేకపోతే కార్బన్ పేపర్తో కానీ డ్రా చేసుకోవచ్చు. దీనికి థ్రెడ్ వచ్చేసేసి నేను టైలరింగ్ థ్రెడ్ తీసుకున్నాను, కాటన్ థ్రెడ్. మిర్రర్కి ఎప్పుడు కాటన్ థ్రెడ్ యూస్ చేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మిర్రర్ పడిపోకుండా ఉంటుంది గట్టిగా. కాబట్టి టైలరింగ్ థ్రెడ్ యూస్ చేస్తే బెటర్ మిర్రర్స్కి. దీనికి థ్రెడ్ వచ్చేసేసి 4 పోగుల దారం తీసుకున్నాను. అంటే 2 కలిపి 4 అవుతాయి కదా, అక్కడ నాట్ వేసుకుంటే థ్రెడ్ వచ్చేసేసి 4 పోగులతో దీన్ని స్టిచ్ చేస్తున్నాను. టైలరింగ్ థ్రెడ్ తీసుకునేటప్పుడు కరెక్ట్ మ్యాచ్ అయ్యే కలర్ తీసుకోవాలి. ఫ్రేమ్ పెట్టుకుని కూడా కుట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రేమ్ పెట్టలేదు, ఎందుకో
నాకు ఇలా ఈజీగా అనిపించింది కాబట్టి నేను ఫ్రేమ్ పెట్టలేదు. కానీ కొన్ని వర్క్స్కి అయితే ఫ్రేమ్ పెట్టి కుట్టుకోవాలి. ఇది సింపుల్ వర్కే కాబట్టి ఫ్రేమ్ పెట్టలేదు నేను. ఎవరికైనా ఇది ఈజీగా లేదనిపించినప్పుడు ఫ్రేమ్ పెట్టుకోండి. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు మాత్రం ఫ్రేమ్ పెట్టుకుని స్టిచ్ చేయండి, లేకపోతే వర్క్ లాగేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఫ్రేమ్ పెట్టుకుని వర్క్ చేయండి. మిర్రర్స్ని 3 టైప్స్లో కుట్టుకోవచ్చు. ఇది చాలా ఈజీ, ఇది చాలా మందికి వచ్చి ఉంటుంది. ఇది ఫస్ట్ గొలుసు కుట్టులా కుట్టుకుని దానిలో నుంచి థ్రెడ్ లాక్కోవాలి. ఆ రింగ్స్లో నుంచి తీసేటప్పుడు థ్రెడ్ని గట్టిగా లాక్కూడదు, లూజ్గానే ఉంచాలి. సో ఇప్పుడు ఇది రింగ్లా ఫామ్ అవుద్ది. ఇప్పుడు ఇందులో మిర్రర్ పెట్టుకోవాలి. నేను మిర్రర్స్ ఏం తీసుకున్నానంటే ఇది ప్లాస్టిక్ మిర్రరు, గ్లాస్ మిర్రర్ కాదు. ఇది తీసుకుని మధ్యలో పెట్టుకోవాలి. గ్లాస్ మిర్రర్ అయితే కొంచెం వెయిట్ ఉంటుంది కదా. ఇది సింపుల్ వర్కే కాబట్టి నేను ప్లాస్టిక్ మిర్రర్ తీసుకున్నాను. ఏదైనా లైఫ్ ఒక్కటే ఉంటుంది కాబట్టి ఏది తీసుకున్నా పర్వాలేదు, ఎవరిష్టం వాళ్ళది. గ్లాస్ మిర్రర్ తీసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ 2 మిర్రర్స్ పెట్టాను. 2 పెడితే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. నేను 2 పెట్టాను, చూపించలేదు. కానీ 1 పెడితే బాగా పల్చగా ఉంటుంది కదా మిర్రరు, అందుకని స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి నేను 2 పెట్టాను ఇందులో. ప్రతి చైన్లో నుంచి మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది, బయటికి రాకుండా ఉంటుంది మిర్రరు. కొత్తగా రాని వాళ్ళు మాత్రం ముందుగా గ్లూ పెట్టుకుని మిర్రర్ పెట్టుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిర్రర్ చుట్టూ రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి. దీనికోసం థ్రెడ్ నేను యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. టైలరింగ్ థ్రెడ్ తీసుకోకూడదు, ఎందుకంటే అది షైన్ ఉంటుంది కదా, అందుకని. మిర్రర్కి ఎందుకంటే అది స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి మిర్రర్కి వేసాము. సిల్క్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎందుకు తీసుకోలేదంటే సిల్క్ థ్రెడ్ అయితే తొందరగా వర్క్ అనేది పాడైపోతుంది. ఈ వర్క్ అయితే తొందరగా పోదు. యాంకర్ థ్రెడ్ విచ్చి దారం అని కూడా అంటారు, ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు రన్నింగ్ స్టిచ్ 3 లైన్స్ కింద ఇలా కుట్టుకోవడమే. ఒక లైన్ తర్వాత ఒక లైను దగ్గరగా కుట్టుకోవాలి. ఇలాగా చాలా ఈజీగా ఉంటుంది ఈ వర్క్, చాలా ఈజీ అండి. రాని వాళ్ళు లైన్స్ గీసుకుని అప్పుడు వర్క్ చేసుకోండి. ఇంకా ఇటువంటి సింపుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అన్నీ ముందు వీడియోస్లో చూపిస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫాలో అవ్వండి. అన్నీ ఈక్వల్ లైన్స్ వచ్చేలాగా చూసుకోవాలి, అప్పుడే వర్క్ అనేది నీట్గా ఉంటుంది. రాని వాళ్ళు ముందుగా లైన్స్ గీసుకోండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. అన్ని బూటీస్ కూడా సమానంగా ఉంటాయి.
ముందుగా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇది నా ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్లో నేను చేస్తున్నాను కోడిగుడ్డు పొరట అంటారు కదా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా పిలుస్తారు కదా, అది చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసాను, తర్వాత జీరా వేసుకున్న తర్వాత పక్కన నేను అల్లం దంచుకుంటున్నాను, చిన్న అల్లము. ఇక్కడ నాకు ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. నేను మార్నింగ్ ఇందులో ఏమో కానీ చేశానబ్బా, ఏవో ఫ్రై చేశాను. ఆయిల్ ఉంటే అందులోనే వేసేద్దాం అన్నట్టుగా వేసేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువైంది కానీ పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడైతే ఇందులో ఉప్పు యాడ్ చేశాను. ఉప్పు వేస్తే సాఫ్ట్ అవుతాయి కదా, ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి కదా. చూసారా, ఆయిల్లో ఫ్రై అయినట్లేదు, ఏదో వాటర్లో ఫ్రై చేస్తున్నట్టు ఉంది, అంత ఆయిల్ ఎక్కువగా ఉంది. కానీ టేస్ట్ మాత్రం బాగుందిలేండి. ఆయిల్ ఎక్కువైతే బాగానే ఉంటుంది కదా. చూడండి ఎంత ఆయిల్ ఎక్కువైపోయిందో. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే నాకే అర్థమైంది ఇంత ఆయిల్, చాలా ఆయిల్ ఉంది, నాకు తెలియలేదని. పాన్ వెడల్పుగా ఉండటం వల్ల నాకు అంత తెలియలేదు. ఇప్పుడైతే ఇందులో పసుపు వేసి కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 4 eggs వేసుకుంటున్నాను. 4 eggs వేసుకొని బాగా ముక్కలు అయ్యేలాగా కలుపుకోవాలి. దీనికి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది. కొంతమంది వాటర్ కూడా పోసుకోరు కదా, పోసుకోకుండా ఇలా ఫ్రై చేసేస్తారు. ఫ్రై చేసేసి ఉప్పు కారం వేసేసి దింపేస్తారు కదా కొంతమంది. నేనైతే ఇందులో వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇవి ముక్కలు అయ్యేంత వరకు కొంచెం కలిపేసుకొని ఇందులో నేను ముందుగానే దంచి పెట్టుకున్నాను కదా అల్లము, అది దంచి పెట్టుకున్నది ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. ముందుగా పచ్చిమిర్చి కూడా చాలా ఎక్కువ వేసాను కాబట్టి కొద్దిగా వేసాను కారము, ఎక్కువ వేయలేదండి. ఇదైతే అందరికీ వచ్చు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో నేను వాటర్ యాడ్ చేశాను. అది కొద్దిగా మునిగేంత వరకు వేసుకుంటే చాలు, ఎక్కువ వేయని అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కాసేపు ఒక 5 minutes ఉడికించాలి, వాటర్ అంతా ఇంకిపోయే వరకు. ఇందులో అయితే నేను ఉప్పు యాడ్ చేయలేదండి, ఆనియన్స్లో వేసాను కదా. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అన్నట్లుగా నేను ఇంకా యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇందులో ఉప్పు చూసుకుంటే సరిపోలేదండి, అందుకోసం నేను ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా 2 minutes ఉడికించేసుకొని ఇంకా దించేసుకోవడమే. ఆయిల్ ఎలాగో ఆల్రెడీ ఫ్లోట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్. వీడియో ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.